నిత్యం మురుగుతో దర్శనమిచ్చే మూసీ నది ప్రస్తుతం వరద నీటితో పోటెత్తుతోంది. వరద పోటుతో అసలు అక్కడో బ్రిడ్జి ఉందనే విషయం తెలియని రీతిలో తీస్తున్న పరవళ్లు చూసే వాళ్ళందరికీ షాక్ ఇస్తున్నాయి. వరద తీవ్రత మరింత పెరిగినా ఈ వరదకు జోరువాన తోడైతే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కుండపోత వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. కనీ విని ఎరుగని రీతిలో ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో గంటల తరబడి వర్షం కురిసింది. మహానగరం భయంతో వణికిపోయింది. వర్ష బీభత్సంతో విలవిల్లాడింది. మరోవైపు 100 ఏళ్ల తరువాత మూసీ నది విశ్వరూపం చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ నదికి వరద పోటెత్తింది. మూసీని ప్రక్షాళన చేయకపోవడంతో నదిలోని చెత్త మొత్తం జనావాసాల్లోకి కొట్టుకొస్తోంది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తూ ఉండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. సృష్టించిన ప్రళయం ఇప్పటికీ భాగ్యనగర వాసుల కళ్లల్లో కదులుతూనే ఉంటుంది. 1908 సెప్టెంబర్ 27, 28 2 రోజులు హైదరాబాద్ అతలాకుతలమైంది. ప్రశాంతంగా ప్రవహించే మూసీ ఒక్కసారిగా ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తింది. మూసీపై ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ధాటికి భాగ్యనగరంలో 3వ వంతు ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆనాటి వరదల్లో సుమారు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 80,000 మందికి పైగా దిక్కులేని వారయ్యారు. 36 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి చెరువులు తెగిపోయాయి. 60 అడుగుల మేర నీరు ఉప్పొంగి ప్రవహించింది. అప్పట్లోనే 20 కోట్ల చేయగలిగిందేమీ లేదంటే కాదనలేని వాస్తవం. ఆనాటి వరద బీభత్సం ప్రకృతి ప్రకోపమని సరిపెట్టుకున్నా ఇప్పటి బీభత్సాలు మాత్రం అక్షరాల మానవ తప్పిదాల కారణంగానే అంటున్నారు నిపుణులు. 1908 సెప్టెంబర్ వర్షం మళ్లీ ఇప్పుడు కురిస్తే భాగ్యనగరం తట్టుకోగలదా? అందుకు సమాధానం ఇప్పటికీ మన అధికారుల వద్ద, పాలకుల వద్ద లేదు. ఓవైపు మూసీ దాదాపు 70% ఆక్రమణలకు గురైంది. ఇక చెత్తాచెదారం మొత్తం అందులోనే డంప్ చేయడంతో పూర్తిగా కలుషితమైపోయింది. వికారాబాద్ జిల్లాలో ప్రారంభమై నల్లగొండ జిల్లాలో ముగిసే ఈ నది వెంట ఎక్కడ చూసినా ఇళ్లు, నిర్మాణాలే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే నగరం కొంపముంచింది. వరద పోటెత్తడంతో నీళ్లు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. దీంతో పొంగి పొర్లి ముంచేసింది. వరదలో కొట్టుకు వస్తున్న చెత్త నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది. వాస్తవంగా మూసీలో ఎప్పుడు చూసినా మురుగునీరే కనిపిస్తూ ఉంటుంది. మూసీ ప్రక్షాళన చేస్తామని అధికారులు, ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇది విశ్వనగరం కాదు, విశ్వ నరకమంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూసీ పరవళ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే కొన్ని చోట్ల దాని దూకుడు ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తనకు తానే ప్రక్షాళన చేసుకుంటుందనే నెటిజన్ల సెటైర్లు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.